మీ అందరికీ తెలుసు, గతంలో మేలచెర్ల వెంకటేశ్వర గారు ప్రధాన కార్యదర్శిగా 2 దఫాలుగా, అదేవిధంగా అధ్యక్షునిగా 1 దఫాగా చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ రోజులలో ఏ వ్యాపారస్తుడికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడిన వ్యక్తి మేలచెర్ల వెంకటేశ్వర గారు. ఈ రోజున మేలచెర్ల వెంకటేశ్వర గారు, జీవై నరేష్ గారు ప్యానెల్ నుంచి, అలాగే బిఎన్ గారు, అదేవిధంగా ముత్యం ఉప్పలరావు గారు, అదేవిధంగా మన తల్లాటి రమేష్ గారు కూడా ఈ 5గురు ఆఫీసు పేర్లుగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగతా 5 సెంట్రల్ ఈసీ సభ్యులుగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో దిగుమతి శాఖ నుంచి, మిర్చి శాఖ నుంచి, బంగారం శాఖ నుంచి, వివిధ శాఖల నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులుగా కూడా పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజున ఛాంబర్ ఎన్నికలు అనగానే ముఖ్యంగా నిరంతరం పనిచేసే వ్యక్తులను చూసి ఎన్నుకోవాలి తప్ప, ఛాంబరు ఎన్నికలు రాగానే ప్రతి ఒక్క సభ్యుడు వచ్చి నాకు ఓటేయండి, నాకు ఓటేయండి చెప్పడం, లేదా వాళ్ళ సంబంధించిన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి ఈ రోజున ఛాంబర్ సభ్యుల్ని ఓటేయమని అడగడం జరుగుతూ ఉంది. విఘ్నులైనటువంటి ఛాంబర్ సభ్యులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, 1305 మంది సభ్యులు కూడా వీళ్ళు గతంలో ఎవరు ఏం చేశారనేది ఒక బేరీజు వేసుకొని మీరు ఓటేయాలి తప్ప, ఎవరో ఒత్తిళ్లకు లొంగి కులం అని, మతం అని, క్యాస్ట్ అని, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పిన కాకుండా అందరికీ సభ్యులకు అందుబాటు, అన్ని శాఖలకి అందుబాటులో ఉండే వ్యక్తులను చూసుకొని మీరు ఓటేసినట్టయితే భవిష్యత్తులో మీకు సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.